ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి పళ్ళు తోముకునే పేస్ట్ నా మొహం మీద వేసింది ఎవరు? ఇంట్లో కదా పడుకున్నాను, ఇక్కడున్నానండి. అసలు ఈ పేస్ట్ వేసింది ఎవరు? నా మొహమే దొరికిందంటే అసలు హాల్లో పడుకున్న నన్ను గడ్డి బాబు దగ్గర పడుకోబెట్టండి ఎవరు చెప్తా. చిచి అత్తయ్య, పిన్ని పిన్ని, చిచి అత్తయ్య పిన్ని, అత్తయ్య పిన్ని, అత్తయ్య నేను ఇంట్లో పడుకుంటే నన్ను తీసుకొచ్చి గడ్డి బాబు దగ్గర పడుకోబెట్టింది ఎవరు? కాకి నా మొహాన్ని వాష్రూమ్ కింద వాడేసింది. నిన్నెవరు తీసుకెళ్లి పడుకోబెడతారే? నిద్రలో నడుస్తూ నువ్వే వెళ్ళిపోయి ఉంటావు కదా. అవును చారు, నాకు అలాంటి అలవాట్లేం లేవు. ఎవరో ఎవరో కావాలని నన్ను అక్కడ పడుకోబెట్టారు. ఈ రోజు వాళ్ళంతా తేల్చేస్తాను. అరోకే, నిన్ను పడుకోబెట్టింది మేమే. మీరా? మీరు నన్ను చెత్త పారేసినట్టు గడ్డి బాబులో పారేస్తారా? మరేం చేయాలి? హాయిగా గదిలో పడుకోకుండా వచ్చి నట్టింట్లో పడుకున్నాం. మా అన్నయ్య చూస్తే నా పరిస్థితి ఏంటి చారు? అప్పుడు మా గదిలో పడుకోబెట్టాలి, అలా గడ్డిలో పారేస్తారా? వాడేమో గడేసుకుని పడుకున్నాడే. తట్టి తట్టి ఈ లోపు మా అన్నయ్య ఎక్కడొస్తాడోనని భయంతో అక్కడ పాడేశాం. అదే పడుకోబెట్టాం. నిద్ర బాగా పట్టిందా? అవును మరి, పట్టు పరుపు కదా, ఒళ్ళు తెలియకుండా బాగా నిద్ర పట్టేసింది. అయినా నువ్వు బయట పడుకుని మమ్మల్ని కంగారు పెట్టి మళ్ళీ మమ్మల్ని అంటావేంటే? నేను పడుకుందే పెద్దనాన్న చూడాలని. పెద్ద ఉద్ధరం చేసినట్టు నా ప్లాన్ మొత్తం చెడగొట్టేశారు. చారు చారు. చారు, ఏంటి పార్వతి ఇది? దీనికి మతిగాని పోయిందా ఏంటి? మా అన్నయ్య చూడాలని బయట పడుకోవడం ఏంటి? దాని మాటలు వింటే నాకు అదే అనుమానం వస్తుంది. మామూలుగా ఉంటేనే మాట వినదు, ఇక పిచ్చిగాని పట్టిందంటే మనకి పిచ్చెక్కుద్ది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.